హలో వ్యూవర్స్, ఈరోజు ఎగ్ అలాగే క్యాబేజ్తో సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు ట్రై చేయండి. సో ఎగ్ మీరు ట్రై చేయండి. ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అంటే పావు కేజీ కాయకి ఒక ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని లైట్గా ఫ్రై అవనివ్వండి. దానిలో కొంచెం కరివేపాకు పసుపు వేసి ఫ్రై అవనివ్వండి. సో క్యాబేజ్ అయితే సన్నగా తరుక్కోండి. శుభ్రంగా కడిగి ఉల్లిపాయలు లైట్గా వేగిన తరువాత క్యాబేజ్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేస్తే చక్కగా మెత్తగా ఫ్రై అవుతుంది. సో కొంచెం మూత పెట్టండి. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ పై క్లిక్ చేసినప్పుడు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ముందుగా మీరు చూడగలుగుతారు. సో ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది. చక్కగా మెత్తగా ఉడికి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. మొత్తం వాటర్ అంతా పోవాలన్నమాట. సో వాటర్ ఉంటే మాత్రం టేస్ట్ అంతా బాగుండదు. చక్కగా వాటర్ అంతా పోయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీకు కావాల్సిన 1 లేదా 2 ఎగ్స్ వేసుకొని చక్కగా కలుపుకోండి. అంతే. ఇంకా ఉప్పు కారం చూసుకున్న తర్వాత ఫైనల్గా గరం మసాలా పౌడర్ వేసి 1 మినిట్ జస్ట్ తిప్పి దించేసుకోండి. సో గరం మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో మీరు ట్రై చేయండి ఎగ్ క్యాబేజ్ కర్రీ. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు